హాయ్ అండి అందరికి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే ఫ్రైడే వ్లాగ్ చూసేయండి. పూజ వ్లాగ్ అనమాట. ఫ్రైడే కంపల్సరీ పూజ చేసుకుంటాను ప్రతిరోజు. కానీ ప్రతిరోజు నైట్ మాత్రం నేను పని స్టార్ట్ చేస్తాను. నైటే స్టార్ట్ చేస్తాను మాత్రం పని మాత్రం. ఎప్పుడు మార్నింగ్ అంతా పిల్లల్ని చూసుకొని ఇక పిల్లతో దాంట్లో టైం స్పెండ్ చేస్తా. లేకపోతే వీడియో ఎడిటింగ్, వీడియోకి ఏమన్నా వాయిస్ ఓవర్ ఇస్తాం, అలాంటివి చేస్తాను అనమాట. వీడియో షూటింగ్ నైట్ మాత్రం ఇంకా పని అంతా చేసేసుకుంటా. రండి, ఈరోజు గురువారం నైట్ అనమాట ఇది. రండి, ఈరోజు ఏమేమి పనులు చేసుకుంటాను చూపిస్తాను. అలాగే నెక్స్ట్ డే ఫ్రైడే రోజు కూడా ఏమేమి ఉంటాయి కూడా మీరు చూస్తారు ఈ వీడియోలో. ఏంటి అవతారం ఎట్లా ఉంది అనుకొని తడుచుకోమాకండి. ఎప్పుడంతే ఈ పని అంతా అయిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కొనుక్కొని మళ్ళీ మార్నింగ్ వేసి పూజ చేసుకోవాలి. ఒకసారి ఇల్లంతా ఒక లుక్ వేసేయండి ఎట్లా ఉందో. ఫస్ట్ అయితే స్టార్టింగ్ బట్టలతో స్టార్ట్ చేద్దాం. బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసామంటే ఇంకా మిగతా అంతా మనం చేసేసుకోవచ్చు అనమాట. ఈ బట్టలు కంప్లీట్ అయిపోయేటప్పుడు మన పని అయిపోద్ది. చక్కగా ఆరేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నిద్రపోవడమే అనమాట. రెండు చూపిస్తా ఒకసారి మా ఇల్లంతా ఒకసారి రౌండ్ ఎంత చిందరవందరగా ఉందో. దడుచుకోమాకండి, ముందు చెప్తున్నాను. క్లీన్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడైతే టైం వచ్చేసేసి 11 అవుతుంది. ఇంత డైలీ ఇంతే, నాకు ఇంతే. 11కి స్టార్ట్ చేస్తాను అనమాట. 11:30, 12 అవుద్ది. నేను నిద్రపోయేసరికి 1 అవ్వచ్చు, 1:30 అవ్వచ్చు, ఒక్కొక్కసారి 2 అవ్వచ్చు. ఒక్కొక్కసారి నైట్ అంతా కూడా నిద్రపోను. ఎందుకో తెలీదు, నిద్ర అసలు పట్టదు నాకు. మార్నింగ్ నిద్ర రాదు, ఈవినింగ్ నిద్ర రాదు, అసలు నైట్ కూడా నిద్ర రాదు. ఎందుకో నాకు అర్థం కాదు నిద్ర ఎందుకు రాదు. ప్రజెంట్ టైం అయితే ఎంత అయింది, ఓకే? ఇల్లు ఎలా ఉందో చూపిస్తా, దడుచుకోమాకండి, ముందు చెప్తున్నాను. అయితే అంట్లు ఉన్నాయి, పొయ్యేమో అసలు ఎంత చిందరవందరగా ఉందో. ఇట్లా ఉందనమాట కిచెన్ ప్లాట్ఫామ్. ఇంకా కింద నేల విషయానికి వస్తే అసలు చెప్పక్కర్లేదు, ఎటు పడితే అటు ఉన్నాయి. ఇంక మా హనీ అయితే ఇంక నేను పురుగుండి దాకా కొనుక్కోదు, ఇంక నాతో పాటే కాపలా కాసిద్ది అనమాట. నాకైతే వాచ్మెన్ డ్యూటీ చేసిద్ది మా హనీ, సెక్యూరిటీ గార్డ్ లాగా. అవును కదా హనీ అమ్మ? హాయ్ చెప్పు. బాయ్ కాదురా, హాయ్. ఇంక ఇటు వస్తే హనీకైతే పాలు కాసి చల్లారి పెట్టేసా. ఇంకా అది నిద్రకు వచ్చేటప్పటికైతే తాగేసి పనుకుంటుంది. ఒక్కొక్కసారి తాగకుండానే పనుకుండిపోద్ది. ఇంకా కామ్గా తీసుకెళ్ళి ఐఫీజ్లో పెట్టేస్తా కాసిన పాలే. ఇంకా అయితే బట్టలు ఉన్నాయి, అక్కడక్కడ బట్టలు ఉన్నాయి. ఆ బట్టలు అయితే ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసేయాలి. ఆల్రెడీ కొన్ని బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్లో, అవి మళ్ళీ వేసేయాలి. ఇంకా లాస్ట్ ఇదే అన్నిటికన్నా కష్టమైన పని నాకు. బట్టలు మడత పెడతాం అనమాట. ఈ బట్టలు మడత పెట్టాలంటే నాకు ఎక్కడ తలనొప్పి అంతా వచ్చేసింది. నాలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అంత పనులు చేసేస్తా కానీ బట్టలు మడత పెట్టాలంటే నాకు ఎక్కడ తలపోటు అంతా వచ్చేసిద్ది. కానీ ఏం చేస్తాం, ఎప్పుడు ఇట్లా నీట్గా ఉంచుకోవాలి. కాకపోతే చిరాకుగా ఉంటుంది, నాకు చూస్తే అసలు నచ్చదు అనమాట. నీట్గానే ఉండాలి. మా వారైతే ఆల్రెడీ వెళ్ళిపోయారు నిదట్లోకి వెళ్ళిపోయారు మా వారు. డిస్టర్బ్ చేయకూడదు ఇంకా వారిని. రాజ్యం అంతా మాదే అనమాట. ఎప్పుడు కొనుక్కుంటాము, ఎప్పుడు ఏం చేస్తామో మాకే తెలియదు. నైట్ అంతా రాజ్యం మాకే. అవును కదా హనీ? ఇప్పుడు ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకుందాము. బట్టలు వేసేసామంటే మిగతా పనులన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. ఓకే, బట్టలు వేసేద్దాం వాషింగ్ మిషన్లో. బట్టలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చి 30 మినిట్స్ పెట్టాయి. 30 మినిట్స్లో మన పని అంతా అయిపోవాలి. అలాగే స్నానం కూడా చేసేయాలి. బట్టలు వేసి కొనుక్కోవడం అయితే స్టార్ట్ చేసేస్తాను. అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి గట్టు కూడా తుడుచుకొచ్చాను.
లైట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాషింగ్ మిషన్ టైం ఎంత ఉందో చూద్దాం, సరేనా? 7 minutes ఉంది వాషింగ్ మిషన్ టైం అయితే. నేనైతే నైట్ టైం అసలు ఇల్లు ఒడవను అనమాట. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాషింగ్ మిషన్ లో 4 minutes ఉన్నాయి. వాషింగ్ మిషన్ లో ఆ 4 minutes అయిపోతే ఇంక స్నానం చేసేస్తున్నా ఒకేసారి. మళ్ళీ స్నానం చేసే మళ్ళీ ఎందుకు పని చేయడం అని నా ఉద్దేశం అనమాట. చూసారా, నైట్ టైం ఇంతలాగా వస్తున్నాయి అంటే ఇంకా డే టైం ఊహించుకోండి ఎట్లా ఉంటాయో. అందుకని నేను సమ్మర్ అప్పుడైతే మాక్సిమం నైట్ టైం పని చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఇలా చాలా మంది అనుకోవచ్చు ఎందుకు ఈ పిల్లకి నైట్ టైం చేసుకోవడం, చక్కగా ముద్ద తినేసి తొందరగా పనుకోవచ్చు అని. ఎట్లానో నేను పనుకున్నా, నాకు నిద్ర రాదు. పగలైతే ఈ ఎండతో నేను చేయలేను. నా గురించి నాకు తెలుసు కాబట్టి నైట్ టైమే నేను ఎక్కువ పని చేసుకుంటాను అనమాట. నా పని అంతా నైట్ టైమే ఉంటుంది. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ లో బట్టలు అయిపోతే బట్టలు ఆరేసేసి స్నానం చేసి బుజ్జుడు. ఇంకొకసారి నేను బుజ్జున్నానంటే ఇంకెంత సౌండ్ చేయని, ఎంతమంది రాని అసలు ఇంక లెగడనమాట. ఒక్కసారి కొనుక్కుంటే అదో ఒకటి ఉంది నా దాంట్లో నాలో. ఇప్పుడైతే బట్టలు కూడా ఆరేసి వచ్చేసానండి. ఇంకా వీడియో అయితే తీయలేదు ఎందుకంటే చాలా టైం అయిపోయింది కదా అప్పటికే. బయట అయితే చల్లగాలి వేస్తుంది. నేను రెడీ అయిపోయా. ఇదైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేచేటప్పటికి ఇంకొంచెం లేట్ అయిపోయింది. 7:30 అట్లా అయిపోయింది. ఇంక వీడియో తీస్తే ఇంకా టైం అయిపోద్ది, తొందరగా దీపం పెట్టుకోవాలన్న ఉద్దేశంతో నేనైతే వీడియో క్లిప్స్ ఏం తీయలేదు. డైరెక్ట్ ఇప్పుడైతే ప్రసాదం చేస్తున్నా. ప్రసాదం చేసేటప్పుడే వీడియో అయితే తీస్తున్నా అనమాట. ఇప్పుడైతే దేవుడి కోసం అయితే పరమాన్నం చేస్తున్నా. ఈ రెసిపీ కావాలంటే షార్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తా కన్ఫామ్ గా, చూడండి ఎవరికన్నా కావాలంటే. హాయ్ అమ్మా పెట్టు ఫ్లయింగ్ కిస్. ఇప్పుడైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంతే ఈ వ్లాగ్. నేనైతే పూజ చేసే ప్రతిసారి నాతో పాటు హనీ అమ్మను కూడా లక్ష్మీదేవి రెడీ చేసి పూజ చేసుకుంటాం. బాయ్.